అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్న వేళ విరాళాల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో క్యూఆర్ కోడ్, ఫోన్ యూపీఐలతో మోసాలకు పాల్పడుతున్నారని విశ్వ హిందూ పరిషత్ హెచ్చరించింది. భక్తులు మోసపోకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖకు, పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రాసింది. అయోధ్యలో భవ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. జనవరి 22న జరగబోయే మహత్తర ఘట్టం కోసం యావత్ భారతావని ఎదురుచూస్తున్న సమయంలో రామాలయానికి విరాళాల పేరుతో భక్తుల్ని బురిడి కొట్టించేందుకు కొంతమంది మోసగాళ్లు యత్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా క్యూఆర్ కోడ్ను, ఫోన్ యూపీఐలను ఉంచి విరాళాలు సేకరిస్తున్న ముఠా వెలుగులోకొచ్చింది. ఇది గమనించిన విశ్వ హిందూ పరిషత్ భక్తుల్ని హెచ్చరించింది. విరాళాలు సేకరించేందుకు ఎవరికీ అధికారం ఇవ్వలేదని విహెచ్పి అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రామాలయం పేరుతో తప్పుడు పేజీలు సృష్టిస్తున్నట్లు గుర్తించామని వెలుగులోకి తెచ్చారు. ఆలయ ప్రారంభోత్సవం పేరు చెప్పి భక్తులను లూటీ చేసేందుకు సైబర్ క్రిమినల్స్ యత్నిస్తున్నారని ఆరోపించారు. దీనికి ఆధారంగా ఓ పేజీని ఎక్స్లో పోస్ట్ చేశారు వినోద్ బన్సల్. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అయోధ్య, ఉత్తరప్రదేశ్ పేరుతో నకిలీ పేజీని సృష్టించిన వైనాన్ని వెలుగులోకి తెచ్చారు. విరాళాల విషయంలో భక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అయోధ్య రామాలయం పేరుతో విరాళాలను కోరిన వ్యక్తి మీకు చేతనైనంత విరాళం ఇవ్వాలని కోరడంతో పాటు విరాళం ఇచ్చిన వారి పేర్లు డైరీలో నమోదు చేసి ఆలయం పూర్తయిన తర్వాత అయోధ్యకు ఆహ్వానిస్తామని నమ్మబలుకుతున్నారు. అయితే విరాళాల విషయంలో మోసాలకు పాల్పడేలా క్యూఆర్ కోడ్లు, ఫోన్ యూపీఐలను ఉంచడాన్ని ఉత్తరప్రదేశ్, ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో పాటు కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది విహెచ్పి. ప్రజలు మోసపోకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖకు, పోలీసులకు విజ్ఞప్తి చేసింది. అయోధ్యలో రామమందిరం నిర్మాణ పనులను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షిస్తోంది. అయితే విరాళాలు సేకరించే అధికారం ఎవ్వరికీ ఇవ్వలేదు. అయోధ్యకు చెందిన విహెచ్పి సభ్యుడికి స్కామర్ నుంచి ఇటీవల ఫోన్ కాల్ వచ్చింది. తోచినంత చందా ఇవ్వాలని కోరడంతో ఆయన అవాక్కయ్యారు. దీంతో అయోధ్య రామాలయానికి చందాలంటూ క్యూఆర్ కోడ్, ఫోన్ యూపీఐలతో చేస్తున్న మోసాలు వెలుగుచూశాయి.